మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన పుట్టపర్తి వైసీపీలో విభేదాలు వేటలేదు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ అసమ్మతి నేతలు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ ఇంద్రజిత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి అనుచరులతో భేటీ అయ్యారు. 4 ఏళ్లుగా సమస్యలు తిష్ట వేసినా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పట్టించుకోలేదని అన్నారు. శ్రీధర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసే విషయంలో అధిష్టానం సంప్రదించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టికెట్ ఇస్తే ఓడిపోతారని తేల్చి చెబుతున్నారు. ఈ విషయాన్ని గతంలోనూ చెప్పామని ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని అన్నారు. అభ్యర్థిని మార్చాలని మరోసారి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ఉమ్మడిగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నేనైతేమి, ఇంద్రజిత్ రెడ్డి అయితేమి, డాక్టర్ నాగేంద్ర కుమార్ అయితేనేమి మేమందరము కూడా ట్రై చేసాము టికెట్ కోసము. మాకెవరికి రాలేదు. ప్రజెంట్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికే టికెట్ రావడం జరిగింది. సంతోషం, దానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మేమంతా పార్టీలోనే ఉన్నాం. మేము పార్టీ నుంచి బయటికి ఏం రావడం లేదు. కాకపోతే మేమంతా కష్టపడి సెమంటూ వచ్చి పార్టీని ఈ 2 సంవత్సరాల నుంచి భుజస్కంధాలపైన మోసుకొని తిరుగుతూ సెమంటూ వచ్చి పార్టీని డెవలప్ చేసినాము. మాకు ఇక్కడ ఒకటి ఎందుకు మమ్మల్ని సంప్రదించలేదు? ఈ అనౌన్స్ చేసి కూడా 2 డేస్ అయింది, ఇంతవరకు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు. మాకే ఫోన్ కూడా రాలేదు. సో మేము ఏం చేయాలా అనేది ఇంకా భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకొని తర్వాత మళ్ళా పత్రికా ముఖంగా ముందుకు వస్తాము. అందరము డిస్కస్ చేసుకొని పత్రికా ముఖంగా మేము ముందుకు వస్తాము. క్లారిటీ పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. శ్రీధర్ రెడ్డికి పుట్టపర్తి టికెట్ ఇవ్వడాన్ని అక్కడ ఉన్నటువంటి మిగిలిన వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యతిరేకతని కూడా తెలియజేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీలో అసమ్మతి రాగం ఒక్కసారిగా బహిర్గతమైందని చెప్తూ, అంటే చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వారికి టికెట్లు ఇవ్వకూడదు, టికెట్లు ఇస్తే తాము ఎన్నికల్లో సహకరించేది లేదు, ఖచ్చితంగా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారని కూడా ఇప్పటికే అధిష్టానానికి పదే పలుమార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అందులో పుట్టపర్తి నియోజకవర్గం కూడా ఉంది. గత 2-3 మాసాలు కాదు, తర్వాత ఏడాది కాలంగా కూడా ఇక్కడ అనేక మంది టికెట్లు ఆశించడంతో పాటు స్థానికంగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే దిద్దుకొండ శ్రీధర్ టికెట్లు ఇస్తే మాత్రం తాము సహకరించమని, అలా కాకుండా తమలో ఎవరికొవరికి ఇవ్వాలని చెప్పి సోమశేఖర్ రెడ్డి, రెండోది లోచర్ల భాస్కర్ రెడ్డి, ఇంద్రజిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో అధిష్టానం దృష్టికి అనేక మార్లు తీసుకెళ్లారు. గతంలో కూడా బహిరంగంగా సోమశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగింది. అనేక మార్లు ఇలాంటి సమావేశాలు కూడా వాళ్ళు నిర్వహించారు. అయితే అధిష్టానం ఇవన్నీ ఏమి పట్టించుకోండి. గతంలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరూ సిట్టింగ్లకి కూడా మొత్తం అభ్యర్థులందరినీ ప్రకటించింది. గతంలో అభ్యర్థులు మార్చాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వచ్చి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చిన సింగనమల, మడకసిర ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా అభ్యర్థులు మార్చే ప్రసక్తి లేదు. ఒకసారి ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థులే కొనసాగుతారని చెప్పడం జరిగింది. అందులో కళ్యాణదుర్గం కూడా జరిగింది. ఎలాంటి గొడవలు జరిగినా ఈ గొడవలన్నింటినీ కూడా సర్దుకొని మీరు ఖచ్చితంగా పార్టీకి పనిచేయాలి, పార్టీ నిర్ణయాన్ని మీరు శిరసావహించాల్సిందని చెప్పి అధిష్టానం చెప్పడం మినహా ఎవరికి కూడా అభ్యర్థులు మార్చే అవకాశం లేదు. ఇంకా ఆల్రెడీ ఇప్పటికీ అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు అసమ్మతివాదులు మీటింగులు పెట్టి సమావేశాలు బహిరంగంగా విమర్శలు చేసిన, ఆరోపణలు చేసిన పార్టీ వరకు మాత్రం అధిష్టానం ఇంకా అభ్యర్థులు మార్చే అవకాశం లేదని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అసమ్మతివాదులు ఏం చెప్తున్నారు అంటే, మరొకసారి అవకాశం ప్రయత్నం చేస్తాం, చివరి నిమిషంగా ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ తీసుకోకపోతే తాము మరి ఏదైతే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాము, అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా ఏంది అని చెప్పేది చెప్తున్నారు. మరి వీరు చెప్పిన మాటల ప్రకారం ఎంతమంది పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది ఏంటి అని అంటే కూడా అదంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇంకా అంటే ఎన్నికల నోటిఫికేషన్ అంటే నామినేషన్ వేసే ప్రక్రియ వచ్చేప్పటికీ మరి ఈ అసమ్మతి గళాలన్నీ కూడా ఏ విధమైన మార్పు తీసుకుంటాయి, ఏ వైపు మళ్ళుతాయి అనేది, ఎలాంటి నిర్ణయాలకు వస్తాయి అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే మాత్రం అన్ని నియోజకవర్గాల్లో, చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకి వ్యతిరేక వర్గం ప్రతి చోట ఉంది. కొంతమంది ఇప్పటికే ఆ వర్గం నుంచి కొంతమంది బీజేపీ వైపు ఓడిపోవడం, కొంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి వీరు కూడా ఇంకో కాంగ్రెస్ లోకి వెళ్తారా ఏంటి అనేది తేలాల్సి ఉంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.